అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఏ అంజలి గారు రచించిన అమ్మ నిర్ణయం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఉపాధ్యాయ వృత్తి నుండి రాజమల్లయ్య రిటైర్ అయ్యాడు. ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని స్కూల్ పిల్లలకి అంకితం చేశాడు. తండ్రిగా జీతాన్ని తన పిల్లల చదువులకే ధారపోశాడు. రిటైర్ అయ్యే నాటికి తనకంటూ సొంతంగా ఒక్క నయా పైసా దాచుకోలేదు అతను. అసలేనాడో అతనికి బ్యాంకు బ్యాలెన్స్ లేదు, తెలీదు కూడా. భార్య గంగమ్మ కూడా రాజమల్లయ్యకు సరైన జోడి, ఉత్తమ ఇల్లాలు. నోరు తెరిచి ఏ రోజు ఆమె తనకే ఏది భర్తని కోరలేదు. సగటు ఇల్లాలుగా ఏ విషయంలోనూ భర్తను నిలదీసింది లేదు. ఆయన ఎంత చెబితే అంత ఊ అనడం తప్పితే వ్యతిరేకించడం ఎరుగదు. 30 సంవత్సరాల వైవాహిక జీవితంలో అతను భార్యకి మంగళసూత్రం మినహా ఒక్క నగ కొనిపెట్టింది లేదు. ఆమె కూడా సర్దుకుపోయింది. అందుకే రిటైర్ అయ్యాక డబ్బులు రాగానే అందులోంచి 50,000 విలువ చేసే ఆభరణాల్ని భార్యకి కొనిచ్చాడు. ఈ వయసులో ఇవన్నీ ఎందుకు అని మొదట ఆమె వారించినా మనసులోని కోరిక ఇన్నాళ్లకి తీరటంతో ముచ్చటపడింది. మరో 50,000 భార్య పేర ఫిక్స్డ్ కూడా చేశాడు. మిగిలిన డబ్బుల్ని ఇద్దరు కొడుకుల చదువులకై చేసిన అప్పుల్ని తీర్చేశాడు. ఉపాధ్యాయుడిగా రాజమల్లయ్య అంకిత భావం తాలూకు ప్రభావం అతడి పిల్లలపై పడి ఇద్దరూ ప్రయోజకులయ్యారు. అతను రిటైర్ అవగానే మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. జీవితానికిదే చాలనుకున్నారు ఆయన. భార్య కూడా భర్త సంతోషాన్ని పంచుకుంది. అయితే గంగమ్మకి ఆ మురిపం ఎన్నో రోజులు నిలవలేదు. భర్త గుండెపోటుతో ఆమెకి వైధవ్యం ప్రాప్తించింది. అలా ఆమె తన ఇద్దరు కొడుకులు పంచన చేరాల్సి వచ్చింది. భర్త మరణం గంగమ్మని కృంగదీసిన పిల్లల ఆదరణ ఆమెకు సంతృప్తిని మిగిల్చింది. కొందరిలా కొడుకులిద్దరూ తల్లిని పంచుకోలేదు. ఆమె మాత్రం తనకొచ్చిన పెన్షన్ డబ్బుల్ని ఇద్దరికీ సమానంగా పంచుతుంది. ఏ కొడుకు దగ్గర ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అక్కడే అన్ని రోజులు నిశ్చింతగా కాలం గడుపుతోంది. ఓ సాయంత్రం వేళ నాన్నగారు పోయాక బాగా చిక్కిపోయావమ్మా అంటూ వచ్చి తల్లి పక్కన చేరాడు పెద్ద కొడుకు ప్రేమ. స్వయంగా భర్తే తనని ప్రేమగా పలకరిస్తున్నట్లుగా అనిపించింది గంగమ్మకు. రాజమల్లయ్యకు జిరాక్స్లా ఉంటాడు ప్రేమ. చప్పున భర్త గుర్తుకొచ్చాడు ఆమెకు. అవునండి, ఎర్రగా దబ్బపండులా ఉండేవారు. సన్నగా పొట్లకాయలా ఎలా అయిపోయారు? కోడలు రేఖ సైతం అత్త పట్ల ఆత్మీయతని ప్రదర్శించింది. తోడులేని పక్షిని, పైగా ముసలితనం. అయినా ఆయనే పోయాక నేనెలా ఉంటేయే? గంగమ్మ నిర్లిప్తగా బదులిచ్చింది. అలా ఎందుకంటావమ్మా? నీకు తోడు నేనున్నాను, తమ్ముడున్నాడు, మనవళ్ళు మనవరాళ్ళు అంతా లేము? ప్రేమ్ అనునయంగా అన్నాడు. అందుకేగా నేనింకా బ్రతికుంది అంది ఆమె. ఇదిగో ఈ పండ్లు తిను, బళ్ల మీద పెట్టిన ప్యాకెట్ని చూపిస్తూ అన్నాడు ప్రేమ. కోడలు రోజు ఏదో ఒక జ్యూస్ ఇస్తోంది కదరా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్పు అంది ఆమె. పర్వాలేదత్తయ్య, పిల్లలతో పాటు మీకు కూడా, కోడలు రేఖ అంది. నాన్నగారు లేరన్న దిగులు నీలో కనిపించకూడదనే మా తాపత్రయమమ్మా గంభీరంగా అన్నాడు ప్రేమ. ఆ అభిమానానికి గంగమ్మ గుండె నిండుకుంది. భోజనాల దగ్గర రోజురోజుకి తిండి తగ్గిపోతుందమ్మా, మరీ చిన్నపిల్లలా భోంచేస్తున్నావు. చిన్న కొడుకు కరుణాకర్ చిన్నప్పటిలా బొంగమూతి పెడుతుంటే ముచ్చటేసింది గంగమ్మకు. పిచ్చి తండ్రి, అచ్చు తన పోలికే. భర్తని తను కూడా ఇలానే నిలదీసేది. కంచంలో ప్రేమగా మరింత వడ్డించేది. వారించిన వినేది కాదు. ఒక జ్ఞాపకం ఆమె గుండెని స్పృశించింది సమీరంలా. నాన్నగారు పోయారని మాకు మాత్రం బాధగా లేదు, అంత మాత్రాన తిండి మానేస్తే ఎలా అమ్మా? తిరిగి అన్నాడు తనే. బదులు పలకలేదు. మీరు ఈ వయసులో కూడా ఆరోగ్యంగా ఉండటం నిజంగా మా అదృష్టమే అత్తయ్య. మావయ్య మీద దిగులున్నా మరి ఆరోగ్యం కాపాడుకోవడానికైనా ముద్ద తినాలి కదా. కోడల కూతురే అభిమానంతో మందలిస్తోంది. ఆయనే లేరు, ఏం తిన్నా ఎంత తిన్నా జీవచ్చంలా బ్రతకడమేగా. పెదవి విప్పింది గంగమ్మ. నిజమేనమ్మా, నాన్నగారు ఎలానూ లేరు. కళ్ల ముందున్న నీవైనా కనీసం కలకల్లాడుతూ తిరిగితే మాకదే ఆనందం కదమ్మా అంటూ కొసరి కొసరి వడ్డిస్తున్న చిన్నబ్బాయిని చూసి గంగమ్మ మనసు పొంగిపోయింది. ఆ అనురాగం ఆమెను కట్టిపడేసింది. కోడళ్ళ కూడా కొడుకులకి ఏం తీసుకోకుండా తనని ప్రేమగా చూసుకుంటున్నారని ఇరుగు పొరుగు వాళ్ళకి ఆనందంగా చెప్పుకునేది. ఎంత చక్కని సంతానాన్నిచ్చావయ్యా తృప్తిగా అనుకుంటూ పైలోకాన ఉన్న భర్తని తలుచుకొని ఆనంద బాష్పాలు రాల్చేది గంగమ్మ. అలా అందరి ఆదరాభిమానాలతో ఆమె వార్ధక్యం ఓ 6 నెలల పాటు సుఖమయంగా గడిచిపోయింది. అలాంటి తరుణంలో
ఊహించని విధంగా ఆ గంగమ్మ తల్లి గుండె అట్టడుగు పొరల నుండి ఓ విషాదపు సునామీ ఆమె కనుకొనుకల తీరానికి అశ్రుకణాల్ని చేరవేసింది. జీవితమనే నాణానికి బొమ్మ బొరుసు రెండూ ఉంటాయని తొలిసారిగా ఆమెకు తెలిసొచ్చింది. తెల్లవారుజామున గంగమ్మకి ఎందుకనో మెలకు వచ్చింది. దాహంగా అనిపించి మంచినీళ్ల కోసమని వెతికింది. రాత్రి తన గదిలో నీళ్లు పెట్టడం కోడలు మరిచిపోయినట్టుంది అనుకుంటూ వంటగదిలోకి వెళ్తుంటే దారిలో ఉన్న బెడ్రూం నుండి గట్టిగా మాటలు వినపడ్డాయి. వినడం సభ్యత కాదనే మనసు వారిస్తున్నా కదలమని కాళ్లు మొరాయించాయి. అసంకల్పితంగా ఆగిపోయింది. ఇక ఈ జన్మలో మీరు చంద్రహారం చేయించేటట్లు కనపట్టం లేదు విసుగ్గా అంటోంది కోడలు. ఆ గొంతు పెద్ద కోడలు రేఖది. కొద్దిసేపు నిశ్శబ్దం. అబ్బా, కాస్త ఓపిక పట్టవే, తొందరలోనే ఎలాగైనా అమ్మ నగలతో నీ కోరిక తీరుస్తానుగా. ఆ గొంతు పెద్దబ్బాయి ప్రేమ్ది. ఏం చేయించడమో ఏమో, అదిగో ఇదిగో అంటూ నెలలకి నెలలు గడిచిపోతున్నాయి. మీరు కూడా మీ నాన్నలాగే రిటైర్ అయ్యాక నగలు కొనిపెడతారులా ఉంది. అయినా దేనికైనా రాసిపెట్టి ఉండాలి అంటారు. ఆమె ప్రతి మాటలో నిరసన. నీ మొండిపట్టు నీదే, చెబితే వినవు. అన్నప్పుడే కావాలంటే ఎలా? మన చేతిలో పనా? అమ్మ నగలతో వ్యవహారం అంటూ సర్ది చెబుతున్నాడు. అయినా విధవరాలయ్యుండి మీ అమ్మ తగుదురమ్మా అంటూ నగలు దిగేసుకుని తిరగటం ఏంటండి? విడ్డూరం కాకపోతే. ఇరుగు పొరుగువారు ముసల్దానికి నగల మీద ఎందుకింత మోజు అని చెవులు కొరుక్కుంటుంటే భరించలేకుండా ఉన్నాను. తన మనసులోని మాటని ఇరుగు పొరుగు వంకతో కోడలు కొడుకు ముందు బయటపెడుతుంటే వికారం కలిగింది గంగమ్మకు. నా మరణానంతరం కూడా ఈ నగలు నీ శరీరం నుండి తీయద్దు. ఇది ముందు చూపుతో చెబుతున్నాను. నా ప్రేమ చిహ్నంగానైనా ధరించు. చనిపోతూ భర్తన్న మాటలు ఆ సమయంలో గంగమ్మకు గుర్తుకొచ్చాయి. అలాంటిది నాకు నగల మీద మోజేంటి? భర్త చివరి కోరిక ప్రకారం నగలు తీయటం లేదంతే. ఆమె మనసు పరితపించింది. ఏది ఏమైనా అమ్మకి మాత్రం ఎవరున్నారని? ఆమె పోయాక మీ తోడుకోడలిద్దరికేగా నగలు? అబ్బాయి చెబుతున్నాడు. భలే వారండి, ఆవిడ పోయాకనా? ఇంకా నయం, గుండ్రాయిలా ఉంది. ఆవిడెప్పుడు పోతుందండి? నిట్టూర్పుగా అంది కోడలు. పెద్ద కోడలు మనోగతానికి గంగమ్మ గుండె పేలిపోలేదు. ఉబికి వస్తున్న కన్నీళ్ళని అదిమేసింది. దాహం మాట మరిచి గిర్రున వెనుతిరిగింది. గురువారం దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళింది గంగమ్మ. ప్రతివారం భజన కార్యక్రమంలో పాల్గొనడం ఆమెకు అలవాటయ్యింది. అలా సాయంత్రం 1 గంట సేపు దేవాలయంలో గడిపి ఇంటికి తిరిగొస్తోంది. అప్పుడే తిరిగి రాదనే భావనతో చిన్నబ్బాయి కోడలు హాల్లోనే కూర్చొని గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. సడన్గా తలనొప్పి మొదలవటంతో దైవదర్శనం పూర్తవుతూనే భజనలో పాల్గొనకుండా వెనుతిరిగి వచ్చేసింది గంగమ్మ. తన ప్రసక్తే వాళ్ల మాటల్లో దొర్లడంతో గుమ్మం దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయింది వాళ్ల మాటల్ని. ఎదురింటి వనజాక్షి ఇండిగా కారుందని తెగ పోజు కొడుతోందండి. మనం ఎట్లీస్ట్ మారుతి కారైనా కొనుక్కుందామండి. చిన్న కోడల సునంద కొడుకుతో గారాలిపోతోంది. ఎదురింటి వాళ్ళ ప్రసక్తి ఎందుకు గాని కారు ఎలాగో కొనుక్కుందాం అనుకున్నాం. అయినా ఇప్పుడిప్పుడే కారంటే ఎలా? అంత డబ్బు ఎక్కడుంది? కరుణాకర్ భార్యతో అంటున్నాడు. బ్యాంకులో కొంత అమౌంట్ ఉందిగా, డబ్బు తగ్గితే మీ అమ్మని అడగండి. ఆమె పేరిట కూడా ఉందిగా డబ్బు. అయినా డబ్బుంచుకొని తెగ నీల్గుతోంది ముసల్ది. నేనేం చేసుకుంటానరా అబ్బాయి అంటూ ఇవ్వచ్చుగా? రుసరుసలాడింది చిన్న కోడలు. నిజమే, కాని ఆ డబ్బు మీద అన్నయ్యకి హక్కుంటుంది. చెరిసగం కదా. ఆ డబ్బు రావాలంటే తొందరపడి లాభం లేదు అన్నాడు కరుణాకర్. తొందరపడకుండా యుగాలు వేచి చూడాలంటారా? ఇప్పటికే ఓవర్ అయిపోతుంది. మీ అమ్మతో ప్రేమ ఒలకబోస్తూ నటించడం ఇక నా వల్ల కాదండి. ఏదో పోన్లే, ఒంటి మీద నగలున్నాయి, బ్యాంకులో కొంత క్యాష్ ఉందని అనుకుంటే నగలు తీయదు, డబ్బివ్వదు. అలాంటప్పుడు ఆమెను మీదేసుకుని ఆమె భారం మనం మోయటం దేనికి? తన నిజస్వరూపం బయట పెడుతోంది సునంద. చిన్న కోడలి మాటలు వింటుంటే గంగమ్మ కాళ్ల కింద భూమి కదిలిపోలేదు. గుండె దిటువ చేసుకుంది. తాడులాగే పందెంలా కొడుకులిద్దరూ భార్యలతో జంటలుగా చెరోవైపు చేరి తన చేతులు పట్టుకుని లాగుతుంటే నిలువుగా చీలుతున్న భావన. పై 2 సంఘటనలు జరిగాక గంగమ్మ వారం 10 రోజులు ఎవరికీ కనబడకుండా పోయింది. అమ్మ కనబడకపోతే కలవరపడతారో లేదో కాని తన కోసం వెతకవద్దని చెప్పమని ఇద్దరిళ్లలోని మనవలకి మనవరాళ్లకి చెప్పి వెళ్ళింది ఆమె. ఆ అమ్మ తిరిగొచ్చాక ఎటు వెళ్ళావమ్మా అని ఏ కొడుకు ఆసక్తి కనబరచలేదు. ఆరా తీయనూ లేదు. నీ ఒంటి మీద నగలేవయ్యాయి?
ఆందోళనగా అడిగారు. మూకమ్మడిగా నిలదీశారు. గంగమ్మ ఊహ బలపడింది. తన పుత్రుడు రత్నాలు కాదు, రాళ్లని, కోడళ్ళు మేలిమి బంగారం కాదు, మేడిపండు చందమని తేట తెల్లమైంది. గంగమ్మ గంగానదీమ తల్లిలా గంభీరంగా ఉండిపోయింది. కోడళ్ల కూర రెట్టించేసరికి పెదవి విప్పింది. నగల మీద మోజు, నా మీద కపట ప్రేమను కురిపిస్తుంటే పసిగట్టలేకపోయింది ఈ అమ్మ. అమ్మ కోసం కాకుండా అమ్మనంటి పెట్టుకుని ఉన్న డబ్బు కోసం మీ ఆరాటం చూశాక తట్టుకోలేకపోయింది గుండె. గంగమ్మ అని అందరి చేత పిలవబడ్డ ఈ గంగ మరి అందరికీ అమ్మే. అందుకే అమ్మగానే ఆలోచించాను. అనాథ శరణాలయ పిల్లల కోసం నా నగలన్నీ ధారపోశాను. కన్నపిల్లల నిరాదరణకు గురై కొడిగట్టిన దీపాల్లా మినుకు మినుకుమంటూ జీవనం గడుపుతున్న అభాగ్యులైన వృద్ధాశ్రమాలకై బ్యాంకు డబ్బు సమర్పించాను. మీ మనసులో వేసమెత్తైనా లేని మీ నాన్నగారి పేరు కనీసం శిలాఫలకాలపైనన్నా ఉండాలని ఆయన పేరు మీదే విరాళాలుగా ఇచ్చేశాను. మునపటిలా మీరు ఆదరిస్తారా? అమ్మగా మీ చెంతే ఉంటాను. రాజమల్లయ్య సారు చనిపోయి ఏడాదైనా కాలేదు. అప్పుడే తల్లిని ఇంట్లోంచి వెళ్లగొట్టారు అనే అపవాదు మీకు రాకూడదనే తలంపుతోనే తిరిగొచ్చాను. వద్దంటే వెళ్లి వృద్ధాశ్రమంలో శేష జీవితం గడిపేస్తాను. అమ్మ ప్రేమకి నిలయం. ప్రేమ లేని ఏ చోటు అమ్మకి నిలయం కాకూడదు. అందుకే నా ఈ నిర్ణయం. కోడళ్ళు తెల్ల మొహాలు వేశారు. కొడుకులిద్దరూ ఆలోచనలో పడ్డారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.